గత 2 రోజుల కింద కూటమి ప్రభుత్వము హజ్ కమిటీ వాళ్ళ సహకారంతో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గన్నవరం విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఎంబార్కేషన్ పాయింట్ అంటే హజ్ యాత్రికులు ఆ పాయింట్ నుంచి హజ్ యాత్రకి బయలుదేరే పాయింట్ ఆంధ్రప్రదేశ్ కి జగనన్న హయాంలో అవన్నీ మేము కష్టపడి అప్పట్లో ఉన్నటువంటి అంజద్ బాషా గారు, డిప్యూటీ సీఎం గారు, మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ గారు మరియు హజ్ యాత్ర కమిటీ చైర్మన్ గారు గౌజుల్లా ఆజం గారు వీళ్ళందరూ కలిసికట్టుగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఇంటర్నేషనల్ పాయింట్ లేదు, ఎంబార్కేషన్ పాయింట్ లేదు హజ్ యాత్రకి, మన వాళ్ళంతా అవతల స్టేట్ లో పోయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ పోయి అక్కడి నుంచి బయలుదేరుతున్నారు, వాళ్ళకి కష్టమైతోంది అని మన జగనన్న కూడా ఆలోచించి మన ముస్లిం సోదరులందరికీ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ఎంబార్కేషన్ పాయింట్ గా నిర్మించి ఆడే ఒక టెంపరరీ హజ్ హౌస్ అంటే మన ముస్లిం సోదరులందరూ ఎవరైతే పోతారో వాళ్ళ లగేజ్ గాని ఇంకేమైనా సౌకర్యాలు గాని ఏమైతే ఉందో ఆడే వాళ్ళు చూసుకొని అక్కడి నుంచి జగనన్న హయాంలో స్టేట్ గవర్నమెంట్ 4 ఏసీ బస్సులు ప్రొవైడ్ చేసి మన ముస్లిం సోదరులందరికీ ఆ టెంపరరీ హజ్ హౌస్ ఏదైతే ఉందో ఆ నుంచి ఎయిర్పోర్ట్ కు పోయేదానికి ఇవన్నీ ఫెసిలిటీస్ చేసి మన వాళ్ళందరికీ ఒక సౌకర్యం చేసి ఉంటే దాన్ని కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం కాపాడుకోలేక ఆ ఎంబార్కేషన్ పాయింట్ అనేది తీసేస్తున్నారు. మీరు ఆన్లైన్ లో పోయి గూగుల్లో పోయి హజ్ గైడ్ 2025 అని కొడితే అందరికీ లభిస్తుంది. హజ్ యాత్ర చేపట్టడానికి ఏదైతే ప్రొసీజర్ ఉందో మన హజ్ కమిటీ వాళ్ళు, స్టేట్ హజ్ కమిటీ వాళ్ళు మరియు సెంట్రల్ నుంచి ఏదైతే గైడ్ లైన్స్ ఉందో అవన్నీ దాంట్లో ఇచ్చేశారు. దాంట్లో కూడా ఆ 20 ఎంబార్కేషన్ పాయింట్ లో కూడా మన జగనన్న హయాంలో సాధించుకున్నటువంటి విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ఇప్పటికి కూడా ఉంది. ఈ రోజుకి ఈ క్షణానికి కూడా ఉంది. దీన్ని కూటమి ప్రభుత్వం ఈ రోజు కాపాడలేకపోయింది. ఇప్పుడు పవిత్రమైన రంజాన్ మాసం నడుస్తోంది. నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వంని, ఇదా మీరు ఇచ్చే బహుమానం మన సోదరులందరికీ రంజాన్ పండుగ కానుకగా? ఒక ఎంబార్కేషన్ పాయింట్ ఆల్రెడీ ఉంటే దాన్ని కూడా మీరు కాపాడలేకపోతున్నారు. గత హయాంలో మన జగనన్న హయాంలో దాదాపు 2,500 మంది హజ్ యాత్రకు బయలుదేరినారు. అదనపు మీరు ఒక రీజన్ ఇచ్చినారు కూటమి ప్రభుత్వంలో, ఎక్స్ట్రా హై ఎయిర్ ఫేర్స్ ఉంది అని. గత హయాంలో మన జగనన్న హయాంలో ఆ ఎక్స్ట్రా హై ఫేర్స్ ఏదైతే ఉందో, అదనపు ఛార్జీలు ఏదైతే ఉందో ప్రతి ఒక్క ముస్లిం సోదరి మనలందరికీ జగనన్న 80,000 రూపీస్ అదనపు ఛార్జీలు ఇచ్చి పంపించినారు హజ్ యాత్రకి. ఈ కూటమి ప్రభుత్వము 1,900 పైన అప్లికేషన్స్ వస్తే మీరే కదా సెలెక్ట్ చేసేది, స్టేట్ కమిటీ వల్ల కదా సెలెక్ట్ చేసేది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మైనారిటీ వెల్ఫేర్ కూటమి ప్రభుత్వం నుంచి వాళ్ళే కదా సెలెక్ట్ చేసేది. ఎందుకు 100 మంది లోపల సెలెక్ట్ చేస్తున్నారు? మీరే కదా దాన్ని డిసిషన్ తీసుకునేది. చాలా తక్కువ మందిని సెలెక్ట్ చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ లో టికెట్లు ఏదైతే దాని ఖరీదు ఉందో ఎక్కువ ఉందని చెప్పి రీజన్ పెడితే క్యాన్సిల్ అవ్వకుండా ఇంకేమవుతుంది? కమిటీ ద్వారా మీరు వాళ్ళ చేతనే లెటర్ అనేది రాపిచ్చి, మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ గారు మీరే రాపిచ్చి ఈ రీజన్స్ ఇచ్చి ఏదైతే ఉందో దాన్ని కూడా పోగొట్టుకున్నారు. ఇదా మీరు ఇచ్చే రంజాన్ కానుక అని నేను అడుగుతున్నాను. ఇదే కాకుండా ఈవీఎంతో గెలిచిన వాళ్ళు ప్రజలకి ఎందుకు ఇవ్వాలి మేము అని ఈ ధోరణితో మీరు పోతున్నారా? ప్రజలకి ఏమైనా ఒకటైనా చేసినారా? వర్గాలకి ఇట్లా మీరు అన్యాయం చేస్తున్నారు ఈ రోజు మన ముస్లిం సోదరులందరికీ. అదే కాకుండా పిల్లలకి కూడా చేస్తున్నారు, చూస్తా ఉన్నాం మేము ఫీజులో. మరియు మన ఆడవాళ్ళకి ఆ గ్రూప్ పెట్టి ఏ గ్రేడ్ నుంచి సి గ్రేడ్ పడిపోయింది. ఇలా చాలా చేస్తున్నారు. ఇదే కాకుండా సాధింపు పాలిటిక్స్ చేస్తున్నారు మీరు అన్ని చోట్ల. ఏదైనా వ్యక్తి న్యాయంగా ఉంటే వాళ్ళ పైన పర్సనల్ గా కక్ష సాధింపు అనేది చేస్తున్నారు. ఈ రోజు మన ముస్లిం సోదరులు మన అందరికీ చేస్తున్నారు. అదే కాకుండా వక్ఫ్ బోర్డుది కూడా మీరు అటు కాకుండా ఇటు కాకుండా డిసిషన్స్ తీసుకొని కన్ఫ్యూజన్ లో పెడతారు కూటమి ప్రభుత్వము. ఇది ఎంతవరకు సమంజసమని ఈ రోజు మేము ప్రజల పట్ల వైఎస్ఆర్సీపీ ప్రజలందరూ మీరు చూడవచ్చు. ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాము, దయచేసి ఇవన్నీ మానుకోవాలి. ఉండేది కూడా మీరు కాపాడుకోకుండా ఉంటే మీ ప్రభుత్వం ఎందుకు? త్వరలోనే ప్రజలందరూ రోడ్డుకొచ్చి మిమ్మల్ని ప్రశ్నించే రోజు వస్తుంది. ఈ రోజు మేము వాళ్ళ తరపున నిలబడినాము. మీరు దయచేసి ఒక పార్టీని
ఎప్పుడు కింద పరిచి చూపించేది. ఎక్స్ సీఎం అనే వాళ్ళని స్టేజ్ పైన పోయి కమీడియన్స్ తో కామెడీ చేసి చూపించేది. ఇవన్నీ మానుకుంటే బాగుంటుంది అని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. మీరు కేసులు పెట్టేది కాదు, బై లా కేసు పెడితే అందరికీ సమానంగా ఉండాలా, ఇది మీరు గుర్తించాలా. మీకు ఇష్టం వచ్చినట్లు లా వాడుకోవద్దండి అని నేను ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మీరు ప్రజల పట్ల మీరు నిలబడాలి అని నేను కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను మరియు కోరుతున్నాను.